నాచారంలోని ఎయిడెడ్ వెస్లీ పాఠశాలను పరిశీలించారు జనసమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం. ఈ సందర్భంగా ఉపాధ్యాయులతో చర్చించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. టీచర్ల సహకారంతో నడుస్తున్న వెస్లీ స్కూల్లో మరికొన్ని రోజుల్లో ఉపాధ్యాయులు పదవీ విరమణ చేస్తున్నారు. దీంతో పిల్లల భవిష్యత్తు అంధకారంలోకి మారుతుంది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో సంవత్సరాలుగా పేద మధ్యతరగతి విద్యార్థులకు విద్యను అందిస్తున్న పాఠశాలను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు కోదండరాం. స్కూల్ను ప్రభుత్వం హస్తగతం చేసుకుని పాఠశాలను నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. సోమవారం గుడ్డు కూరగాయలు, బుధవారం గుడ్డు కూరగాయలు. కొందరు వేరే డ్రెస్ వేసుకున్నారు, ఇంకా ఏళ్ళుగా నడుస్తున్నది. ఎప్పుడు మొదలైందో 72లో మొదలయ్యి చాలా ఏళ్ల పాటు తర్నాక నాగార్జున నగర్ కాలనీలోనే ఈ స్కూల్ పనిచేసేది. ఎయిడెడ్ స్కూల్. ఈ ఎయిడెడ్ స్కూల్కి 9 మంది గవర్నమెంట్ ఇచ్చిన టీచర్లు, కొంతమంది రిటైర్ అయిపోయారు. రిటైర్ అయితే వాళ్ళ ప్లేస్లో కొత్త టీచర్లను ఇవ్వలేము. ఈ ఎయిడెడ్ టీచర్స్ ఉన్న వాళ్ళే ఇప్పుడు టీచర్స్ వెల్ఫేర్ కమిటీ అని పెట్టుకొని స్కూల్ను నడుపుతా ఉన్నారు. వాళ్ళే ప్రతి నెల కొంత సొమ్ము కాంట్రిబ్యూట్ చేసి బయట దాతలు ఇచ్చినటువంటి డబ్బును కలుపుకొని మొత్తం మీదనైతే ఈ స్కూల్ కరెంటు బిల్లు కానీ, వాచ్మెన్ జీతం కానీ, అదనంగా ఉన్న 3 టీచర్ల జీతాలు కానీ, 3 టీచర్ల జీతాలు కానీ వాళ్ళే చెల్లిస్తున్నారు. అదృష్టం కొద్దీ మంచి దాతలు ఉండటం వల్ల ఈ బిల్డింగ్ సాధ్యమైంది. అదేవిధంగా ఒక డిజిటల్ బోర్డు, ఒక ప్రొజెక్టర్తో ఒక రూము, ఇవన్నీ కూడా ఇక్కడ వీళ్ళు ఏర్పాటు చేసుకోగలిగారు.